నేనైతే ఊరద్ దాల్ని సెపరేట్ గా నానబెడతాను అండ్ రైస్ ని సెపరేట్ గా నానబెడతాను అండ్ అలాగే సెపరేట్ గా కూడా గ్రైండ్ చేస్తాను. ఎందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను, మీకే అర్థమవుతుంది. ఇంత బ్యాటర్ చేసుకుని సేమ్ దోశ సేమ్ తింటాము డైలీ అని మీకు అనిపిస్తే ఈ కన్సిస్టెన్సీలో కనుక మీరు బ్యాటర్ రెడీ చేస్తే మీకు ఏ రెసిపీ అయినా చాలా స్మూత్ గా వస్తుంది, పర్ఫెక్ట్ గా వస్తుంది. మీరు అందరూ అబ్జర్వ్ చేసే ఉంటారు, లైక్ లాస్ట్ ప్లేట్ ఇడ్లీలో చాలా వాటర్ గా అలా ఉంటుందని. కొంతమందికి దోశ సాఫ్ట్ గా రావాలి, కొంతమందికి క్రిస్పీగా రావాలి అని కొంతమంది రోస్ట్ దోశ అలాంటివన్నీ ఇష్టపడుతుంటారు కదా. అది రన్ అవుతున్నప్పుడే బ్యాటర్ అందులోనే తీయడానికి నేను ప్రాక్టీస్ చేశాను అనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో తెలుగు అమ్మాయి. కేవలం 2 ఇంగ్రీడియంట్స్ తోనే అసలు మన కిచెన్ లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ చేయొచ్చో. అండ్ ఇంకొకటి నేను చూపించే ఈ బ్యాటర్ బిజీ మామ్స్ కి అండ్ ఇంకొకటి బిజీ ఉమెన్స్ కి ఎంతో యూస్ఫుల్ అవుతుంది. ఈ బ్యాటర్ ని మీరు రెఫ్రిజిరేటర్ లో 1 వీక్ వరకు స్టోర్ చేస్తూ ఎన్నో విధాలుగా యూజ్ చేయొచ్చు. రెగ్యులర్ గా చేసుకునే ఇడ్లీ దోసతో పాటు ఈ బ్యాటర్ ని ఇంకా హెల్దీగా ఎలా చేయవచ్చు అండ్ ఇంకోటి ఇంట్లో వాళ్ళకి అస్సలు బోర్ కొట్టకుండా దీన్ని ఎన్ని విధాలుగా వాడచ్చు. అండ్ ఈ వీడియోలో నేను బ్యాటర్ యూజ్ చేస్తే ఏమేమి ఐటమ్స్ చేస్తానో అవన్నీ కూడా మీకు ఈ రోజు ఈ వీడియోలో చేసి చూపిస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియో చూసేద్దాం. నాకైతే ఒక హ్యాబిట్ అయిపోయింది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత దాల్స్ ని నానబెడతాను అండ్ దాని తర్వాత డిన్నర్ చేసిన తర్వాత అవన్నీ గ్రైండ్ చేస్తాను. మీరైతే అట్లీస్ట్ 4 to 5 hours అయితే దాల్స్ ని నానబెట్టాల్సి వస్తుంది. నేనైతే 1 cup ఊరద్ దాల్ తీసుకుంటే 2 cups రైస్ తీసుకుంటాను. నాకైతే ఎక్కువ రైస్ ఇంక్లూడ్ చేసుకోవాలని లేదు. సో మీరు 1:4 రేషియో కూడా మంచిగా ఉంటుంది, మీరు ట్రై చేసి చూడండి. సోనా మసూరి రైస్ అయితే నార్మల్ గా సన్నగా అలా ఉంటాయి కదా, ఇడ్లీ రైస్ అనేది ఫ్లాట్ గా ఉంటుంది. నేనైతే కంప్లీట్ గా ఇడ్లీ రైస్ యూజ్ చేస్తాను, సోనా మసూరి ఇంకా లేకపోతే వేరే ఏ రైస్ యూజ్ చేయను అనమాట. అసలు ఇడ్లీ రైస్ లో వచ్చే టేస్ట్ ఎంత బాగుంటుందంటే నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా చేస్తే బ్యాటర్ ఖచ్చితంగా ఒకసారి ఇడ్లీ రైస్ ని యూజ్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది అసలు టేస్ట్ లో అయితే. ఇడ్లీస్ ఇంకేమైనా రెసిపీస్ మీకు చాలా వైట్ గా రావాలంటే దాల్స్ ని నానబెట్టేటప్పుడే దాన్ని చాలా బాగా వాష్ చేయాల్సి వస్తుంది అనమాట. బాగా రబ్ చేస్తూ అలా వాష్ చేయాలి. దాని తర్వాత ఊరద్ దాల్ వచ్చేసి చాలా వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. మీరు అట్లీస్ట్ దానికి 3 inches ఆఫ్ వాటర్ దానిపైన పోసి నానబెట్టాల్సి వస్తుంది. రైస్ కి అయితే 1 or 2 inches వాటర్ పైన ఉంటే సరిపోతుంది. కొంతమంది దోసెస్ బ్రౌన్ గా రావాలని చెప్పేసి అండ్ ఇడ్లీ సాఫ్ట్ గా రావాలి అని చెప్పేసి అటుకులు, మెథీ సీడ్స్, చెన్నా దాల్ అవన్నీ వేస్తుంటారు. సో నేనైతే అవి ఏమీ యాడ్ చేయను, కానీ అవన్నీ యాడ్ చేయకుండానే నాకు అన్ని సాఫ్ట్ గా కలర్ఫుల్ గా వస్తాయి. అవన్నీ ఎలాగో కూడా ఈ వీడియోలో ఇప్పుడు చూపిస్తాను. నేనైతే ఊరద్ దాల్ని సెపరేట్ గా నానబెడతాను అండ్ రైస్ ని సెపరేట్ గా నానబెడతాను అండ్ అలాగే సెపరేట్ గా కూడా గ్రైండ్ చేస్తాను. ఎందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను, మీకే అర్థమవుతుంది. మీరు ఎప్పుడైనా కేక్స్ చేసేటప్పుడు అందులో ఎగ్స్ వేస్తే ఎగ్ ఎల్లో అండ్ ఎగ్ వైట్ 2 వేసి బాగా బీట్ చేస్తే అదంతగా రైజ్ అవ్వదు అనమాట. సపోజ్ మీరు ఫస్ట్ ఎల్లో మాత్రమే వేసి బాగా బీట్ చేసి దాని తర్వాత ఎల్లో అందులో వేసి బీట్ చేసి చూడండి, చాలా రైజ్ అవుతుంది. సో అదే ప్రిన్సిపల్ ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది. ఊరద్ దాల్ అనేది చాలా లైట్ గా ఉంటుంది అండ్ అది చాలా ఎక్స్పాండ్ అవుతుంది. రైస్ అనేది చాలా వెయిట్ గా ఉంటుంది, మనకి రవ్వ లాగా ఉంటుంది అనమాట. సో అది ఏమి రైజ్ అవ్వదు, ఊరద్ దాల్ మాత్రమే రైజ్ అవుతుంది. సపోజ్ మీరు ఊరద్ దాల్ అండ్ రైస్ 2 కలిపి నానబెట్టి అండ్ 2 ఒకటేసారి గ్రైండ్ చేస్తే, సపోజ్ మీరు రైస్ రవ్వలాగా ఉండాలని చెప్పేసి ఆ బ్యాటర్ ని గ్రైండ్ చేశారనుకోండి, ఊరద్ దాల్ కూడా రవ్వలాగే ఉంటుంది అండ్ బ్యాటర్ మీకు ఎక్కువ అనిపించదు, చాలా కొంచెంగానే అనిపిస్తుంది. ఊరద్ దాల్ ఎలా అయిపోవాలంటే చాలా స్మూత్ పేస్ట్ లాగా ఉండాలన్నమాట అండ్ రైస్ ఎలా ఉండాలంటే రవ్వలాగా ఉండాలి. అప్పుడే మనకి దోసెస్ క్రిస్పీగా వస్తాయి అండ్ మనం ఇడ్లీస్ ఇలా చేసి చూస్తే కూడా లోపల మనకు అన్ని హోల్స్ గా పోర్ట్స్ గా లైక్ మనకి బ్రెడ్ లో ఎలా ఉంటుంది అలా కనిపిస్తుంది అనమాట. సో ఈ ఎగ్జాంపుల్ తో ఎందుకు నేను ఇలా గ్రైండ్ చేస్తానో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ప్రొసీజర్ చూసేద్దాం. నా దగ్గర 1.7 liters అల్ట్రా వెట్ గ్రైండర్ ఉందన్నమాట, 110 volts ది. నేను US లో కొన్నాను. సో అందులో నేను 500 grams ఊరద్ దాల్ నానబెట్టాను కదా, అది మొత్తం అలాగే వేసేస్తాను అనమాట. ఒక 1 minute 2 minutes అది అలాగే గ్రైండ్ చేసిన తర్వాత దాంట్లో 500 ml ఆఫ్ వాటర్ వేస్తాను అనమాట. అంటే 1 cup ఆఫ్ ఊరద్ దాల్ కి 1 cup ఆఫ్ వాటర్ వేసి గ్రైండ్ చేస్తాను అనమాట. సో 15 minutes 20 minutes అలా అయిపోయిన తర్వాత చాలా స్మూత్ పేస్ట్ వస్తుంది. సో అప్పుడు ఆ స్టోన్స్ ని తీసి బయట పెట్టి అది తీసే వరకు చాలా మెస్ అయిపోతుంది అనమాట. సో నేనేం చేస్తానంటే
అది రన్ అవుతున్నప్పుడే బ్యాటర్ అందులోనే తీయడానికి నేను ప్రాక్టీస్ చేశాను అనమాట. ఆ స్టోన్స్ ఉంటాయి కదా, మధ్యలో ఒక స్క్రూ ఉంటుంది, సో దానిపైన చేపెడితే మనకి ఏం యాక్సిడెంట్స్ కావన్నమాట. సో అలా స్కూప్ చేస్తూ ఉంటాను. సో స్కూప్ చేసేటప్పుడు ఈ లిటిల్ ఫింగర్ కి పైనగా మీరు వచ్చింది అనుకో బ్యాటర్ బయట పడిపోతుంది అనమాట. సో ఇది క్రాస్ అవ్వకుండా అలా ప్రాక్టీస్ చేసి తీస్తుంటాను అనమాట. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్లయితే కొంచెం కేర్ఫుల్ గా ఉండండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, మీకు కూడా వచ్చేస్తుంది. అసలు మెస్ ఏం అవ్వకుండా ఈజీగా బ్యాటర్ అంతే ఇలా తీసేటప్పుడు అక్కడక్కడ అంటుకుంటే నేను వెంటనే టిష్యూ పేపర్ తో తుడిచేస్తాను అనమాట. ఎందుకంటే నెక్స్ట్ 20 minutes వరకు రైస్ గ్రైండ్ అవుతుంది అండ్ అప్పటి లోపల అది ఎండిపోతుంది. సో క్లీనింగ్ కి కొంచెం కష్టం అవుతుంది అని చెప్పేసి ఒక వెట్ టిష్యూ తీసుకొని అప్పుడే అదంతా క్లీన్ చేసేస్తాను. సో మనకి ఈజీ అవుతుంది. నెక్స్ట్ 1 kg ఆఫ్ రైస్ అంతా అందులో వేసేసి ఒక 1 minute దాన్ని గ్రైండ్ చేసిన తర్వాత అందులో 500 ml ఆఫ్ వాటర్ వేస్తాను అనమాట. అంటే 2 cups ఆఫ్ రైస్ కి 1 cup ఆఫ్ వాటర్ వేస్తాను. సో అది ఒక 15-20 minutes తర్వాత అది మంచి కోర్స్ గా అవుతుంది. నేను స్మూత్ గా గ్రైండ్ చేయను. కోర్స్ గా అయిపోయిన తర్వాత అప్పుడు ఆ స్టోన్స్ ని తీసి ఒక ప్లేట్ లో పెడతాను అనమాట. చాలా లిక్విడ్ గా ఉంటుంది కదా, ఇట్లా పోస్తేనే వచ్చేస్తుంది. అదే ఊరద్దాలు అయితే అలా పోస్తే రాదు అనమాట, మనం తీయాల్సి వస్తుంది. ఎందుకంటే అది చాలా స్పాంజీగా అలా ఉంటుంది, చాలా థిక్ గా ఉంటుంది. అండ్ ఈ కన్సిస్టెన్సీలో కనుక మీరు బ్యాటర్ రెడీ చేస్తే మీకు ఏ రెసిపీ అయినా చాలా స్మూత్ గా వస్తుంది, పర్ఫెక్ట్ గా వస్తుంది. మీరు ట్రై చేసి చూసి నాకు కమెంట్ చేసిన బౌల్లోనే ఈ రైస్ బ్యాటర్ కూడా వేసేసి రాక్ సాల్ట్ తగినంత వేసుకొని అది మొత్తం చేతితోని బాగా మిక్స్ అయ్యేలా కలుపుతాను అనమాట. సో 2 బ్యాటర్స్ బాగా మిక్స్ అవ్వాలని చెప్పేసి. అండ్ ఈ రాక్ సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అండ్ ఇంకొకటి ఫర్మెంటేషన్ కి హెల్ప్ అవుతుంది అనమాట. నేను ఉండే ప్లేస్ లో టెంపరేచర్స్ చాలా డౌన్ గా ఉంటాయి అనమాట, లైక్ బ్యాటర్స్ ఈజీగా ఫర్మెంట్ అవ్వవు. సో నేనేం చేస్తానంటే ఓవెన్ ఉంటుంది కదా, అందులో లైట్ ఆన్ చేసి అందులో లైట్ పక్కనే బ్యాటర్ ని పెడతాను అనమాట. సో మార్నింగ్ కల్లా ఈజీగా ఫర్మెంట్ అవుతుంది. కొంతమందికి అవెన్స్ కి లైట్ ఆప్షన్ లేకపోతే 90 degrees Celsius వరకు మీ అవెన్ ని హీట్ చేసి దాన్ని ఆఫ్ చేసిన తర్వాత మీ బ్యాటర్ ని తీసుకెళ్లి అందులో పెడితే నెక్స్ట్ డే వరకు మీకు ఫర్మెంట్ అవుతుంది. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది బ్యాటర్ ని ఫర్మెంట్ చేయడానికి. కిచెన్ లో హాట్ ఎయిర్ వెంట్స్ ఉంటాయి కదా, సో అక్కడ బ్యాటర్ ని లిడ్ తో క్లోజ్ చేసి అక్కడ పెట్టినా కూడా మీ బ్యాటర్ ఫర్మెంట్ అవుతుంది. ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్స్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఫర్మెంటేషన్ స్టార్టర్స్ లేకపోతే ఇన్స్టంట్ పాట్స్ ని యూజ్ చేయొచ్చు మీ బ్యాటర్ ని ఫర్మెంట్ చేయడానికి. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీ బ్యాటర్ ని ఫర్మెంటేషన్ కోసం ప్లాస్టిక్ కంటైనర్స్ లో కాకుండా స్టెయిన్లెస్ స్టీల్ లో వేయాలి. ఎందుకంటే స్టెయిన్లెస్ స్టీల్ అనేది హీట్ ని అబ్జర్వ్ చేసుకొని బ్యాటర్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ప్లాస్టిక్ అలా చేయదు. బ్యాటర్ ఫర్మెంటేషన్ అవ్వాలంటే హీట్ చాలా ఇంపార్టెంట్. నేను ఫర్మెంటేషన్ కి చాలా పెద్ద బౌల్ యూజ్ చేస్తాను అనమాట, ఎందుకంటే అది ఫర్మెంట్ అయిన తర్వాత అది చాలా రేజ్ అయ్యి ఒకవేళ కింద పడితే అవన్ అంతా మెస్సీగా అవుతుంది కదా. అందుకే నేను ఆల్రెడీ కొంచెం బ్యాటర్ కి చాలా పెద్ద బౌల్ యూజ్ చేస్తాను అనమాట. అండ్ అలాగే తీసుకెళ్లి నేను ఫ్రిడ్జ్ లో పెట్టను. ఆ బ్యాటర్ ని నేను 2 కంటైనర్స్ లో వేస్తాను అనమాట. ఒకటి వచ్చేసి పెద్ద కంటైనర్ 3.3 liters ఉంటుంది అండ్ ఇంకొకటి చిన్న కంటైనర్ 2.1 liters ఉంటుంది. సో అందులో సపరేట్ గా వేసి ఫ్రిడ్జ్ లో నేను స్టోర్ చేస్తాను అనమాట. చిన్న కంటైనర్ లో ఉన్న బ్యాటర్ దోసాస్ కి మాత్రమే నేను వాడతాను అనమాట, ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి. పెద్ద కంటైనర్ లో ఉన్న బ్యాటర్ ని నేను అన్ని రెసిపీస్ కి వాడుతుంటాను. దోసాస్ వేయడానికి నేను లార్జ్ పాన్ యూజ్ చేస్తాను. కొంతమందికి దోస సాఫ్ట్ గా రావాలి, కొంతమంది క్రిస్పీగా రావాలి అండ్ కొంతమంది రోజ్ దోశ అలాంటివన్నీ ఇష్టపడుతుంటారు. తర్వాత లిడ్ తో కవర్ చేస్తే ఆ స్టీమ్ లో అది కుక్ అయి చాలా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. క్రిస్పీ దోశ అలా రావాలంటే దాన్ని లిడ్ లేకుండా కుక్ చేసి అండ్ కొంచెం హై టెంపరేచర్స్ లో కుక్ చేస్తే చాలా క్రిస్పీగా ఉంటుంది. రోజ్ దోశ అలా కావాలంటే బటర్ గీ లేకపోతే కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ వేసి చేస్తే అది రోస్ట్ అవుతుంది, చాలా బాగా టేస్ట్ కూడా ఉంటుంది. ఇంత బ్యాటర్ చేసుకుని సేమ్ దోశ సేమ్ తింటాము డైలీ అని మీకు అనిపిస్తే బటర్ పన్నీర్ మసాలా అలా మీరు ఏమైనా గ్రేవీస్ చేసుకుంటే ఆ గ్రేవీస్ దీనిపైన రబ్ చేయొచ్చు. అండ్ ఎన్నో టాపింగ్స్ అండ్ ఎన్నో పేస్ట్ ఉన్నాయి దోసెస్ పైన రబ్ చేసుకోవడానికి, లైక్ ఆమ్లెట్ దోశ అలాంటివి కూడా మీరు ట్రై చేసి చూడొచ్చు. లైక్ డిఫరెంట్ గా ట్రై చేసి అండ్ డిఫరెంట్ చట్నీస్ తోని కాంబినేషన్స్ తో మీకు తింటే అసలు బోరింగ్ కొట్టదు మీకు. అండ్ ఎవ్రీ టైం మీరు బ్యాటర్ ఫ్రిడ్జ్ లో నుండి తీసి వాడేటప్పుడు ఖచ్చితంగా బ్యాటర్ ని బాగా కలపాలన్నమాట, ఎందుకంటే రైస్ కింద సెటిల్ అయిపోతుంది, ఉరద్దాలు ఇంకా పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది. సో వేస్తే అది బాగా రాదనమాట. సో ఖచ్చితంగా మీరు ఎవ్రీ టైం ఫ్రిడ్జ్ లో తీసేటప్పుడు బాగా కలిపి వాడుకోండి. గుంత పొంగనాలు చేయాలంటే థిక్ బ్యాటర్ అవసరం ఉంటుంది. సో నేను పెద్ద కంటైనర్ లో ఉన్న బ్యాటర్ ని యూజ్ చేస్తాను. సో అందులో నుండి కొంచెం బ్యాటర్ ఒక బౌల్ లో ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కొరియాండర్, క్యారెట్ అలా మీకు ఇష్టమైన అన్ని అందులో వేసుకొని గుంత పొంగనాలు వేస్తాను అనమాట. సో నేను లార్జ్ బ్రాండ్ వాళ్ళది ప్యాన్ యూజ్ చేస్తున్నాను. ఇది చాలా డెప్త్ గా ఉంటుంది అనమాట, గ్రూవ్స్ అసలు ఒక్క సెట్ ఒక మనిషికి సరిపోతుంది. నాకైతే చాలా కంఫర్టబుల్ గా అనిపించింది ఈ ప్యాన్.
అండ్ ఈ ప్యాన్ లో వేసే గుంత పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి, ఎందుకంటే ఇది క్యాస్ట్ ఐరన్ కదా అందుకనేసి. ఊతప్పం చేయాలంటే కూడా థిక్ బ్యాటర్ ని యూజ్ చేసి దానిపైన మీకు కావాల్సిన టాపింగ్స్ అన్ని వేసుకొని లిడ్ పెట్టి కుక్ చేయాలన్నమాట. అప్పుడే మన వెజ్జెస్ అన్ని స్టీమ్ అవుతాయి. అండ్ ఇంకొకటి కింద చాలా బ్రౌన్ అవ్వదు అన్నమాట. ఒకవేళ మీరు లిడ్ లేకుండా కుక్ చేస్తే మాత్రం ఉత్తప్పం కింద చాలా బ్రౌన్ అయిపోతుంది. అండ్ ఈవినింగ్ స్నాక్స్ గా మీరు పునుగులు కూడా చేసుకోవచ్చు. థిక్ బ్యాటర్ ని ఒక బౌల్ లో ట్రాన్స్ఫర్ చేసి అందులో ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం జీరా, మీకు ఇష్టమైనవన్నీ అందులో వేసుకొని ఆయిల్ డీప్ ఫ్రై చేస్తే మంచిగా క్రిస్పీ గుంత పొంగనాలు కూడా వస్తాయి. ఇంకొకటి ఇడ్లీస్ చేయడానికి ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, అందులో గీతోనే నేను గ్రీస్ చేసి అండ్ ఈ బ్యాటర్ అందులో వేసి 15 మినిట్స్ కంటే ఎక్కువ కుక్ చేయను. అండ్ మీడియం ఫ్లేమ్ లో మీరు అందరూ అబ్జర్వ్ చేసే ఉంటారు, లైక్ లాస్ట్ ప్లేట్ ఇడ్లీలో చాలా వాటర్ గా అలా ఉంటుందని. అలాగంటే మీరు ఏం చేయాలంటే జస్ట్ హాఫ్ ఇంచ్ వరకు అందులో వాటర్ వేసి మీడియం ఫ్లేమ్ లో కుక్ చేయండి. ఇంకొకటి 15 మినిట్స్ కంటే ఇడ్లీస్ ఎక్కువ కుక్ చేయకండి, హార్డ్ గా అవుతాయి. అండ్ ఇంకొకటి ఇడ్లీస్ అవ్వగానే ఆ ప్లేట్ ని తీసి బయట ఒక 1 మినిట్ వరకు చల్లారనిచ్చిన తర్వాత ఆ ఇడ్లీస్ ని స్కూప్ చేసి చూడండి, నీట్ గా వస్తాయి, ప్లేట్ కి ఏం అంటుకోకుండా. మన దోశ బ్యాటర్ లో రైస్ ఇంకా ఊరదాలు మట్టుమే ఉన్నాయి కదా, అందులో మీరు ఎన్నో రకాలైన పిండిలను కలిపి హెల్దీ దోసెస్ గా మార్చొచ్చు ఇన్స్టెంట్ గా. సో నేనేం చేస్తానంటే దోశ వేసే టైంలో అందులో కొంచెం రాగి పౌడర్ వేసేసి కలిపేస్తాను. అండ్ ఇంకొకటి చట్నీస్ చేసే టైంలో ఈ రాగి ఫ్లవర్ ఉంటుంది కదా, అది కొంచెం నానుతుంది. అండ్ ఇంకొకటి దాని తర్వాత ఆ కన్సిస్టెన్సీ చూసుకొని నేను దోసెస్ వేస్తాను అనమాట. సో ఈ దోశ బ్యాటర్ చాలా హెల్ప్ చేస్తుంది అనమాట దోసెస్ క్రిస్పీగా అండ్ ఇంకా సాఫ్ట్ గా రావాలని. అలా మీరు రాగి పిండి కలపొచ్చు, జొన్న పిండి, సజ్జ పిండి, శనగపిండి అండ్ గోధుమ దోశ కూడా అలాంటివన్నీ వేసుకోవచ్చు ఈ పిండితో. అండ్ ఇంకొకటి ఆ టేస్ట్ డిఫరెన్స్ ఏమంతగా తెలీదు అండ్ మీరు ఒకవేళ హెల్దీగా ఏమైనా జస్ట్ రైస్ యూస్ చేస్తూ దోసాస్ ఇవన్నీ చేసుకోకుండా ఇలా ఒక హెల్దీ ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఇవన్నీ ఇన్స్టెంట్ గా అయిపోతాయి అనమాట, మీరు ఏమంత టైం కూడా స్పెండ్ చేయక్కర్లేదు కిచెన్ లో. ఈ దోసెస్ అయితే నేను చాలా ప్రిఫర్ చేస్తాను. ఈ వీడియోలో నేను